గుడుంబ తయారీకి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు గుడుంబ తయారీదారులు. బెల్లం, నల్ల బెల్లం, పటికపై ఎక్సైజ్ పోలీసులు ఆంక్షలు విధించడంతో గుడుంబాను షుగర్తో తయారు చేస్తున్నారు. అలా చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరైన కారణాలు చెప్పకుండా పెద్ద మోతాదులో చక్కెర తీసుకెళ్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. గుడుంబ తయారీ అమ్మకాల్లో పేరున్న ఓరుగల్లులో దాని తయారీదారులు ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకున్నారు. బెల్లం, నల్ల బెల్లం, పటిక విక్రయాలపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో తమ పంతాను మార్చుకుని కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఎన్ని ఆంక్షలు పెట్టినా వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గుడుంబ తయారీ మాత్రం ఆగడం లేదు. దాని తయారీదారులు జస్ట్ రూట్ మార్చారంతే. ఏజెన్సీలో ఒకప్పుడు ఇప్ప పువ్వుతో సారా తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత బెల్లం, కొన్ని రకాల పండ్లు, రకరకాల రసాయనాలతో గుడుంబ తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రధానంగా ఈ గుడుంబ తయారీలో నల్ల బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. గుడుంబ అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దాంతో గుడుంబ తయారీ కోసం ఉపయోగించే బెల్లం, నల్ల బెల్లం, పటిక లాంటి వాటిపై స్పెషల్ నజర్ పెట్టింది. వాటిపై కఠిన ఆంక్షలు ఉండడంతో అవి లోకల్గా దొరకడం లేదు. దీంతో తయారీదారులు వీటికన్నా తక్కువ ధరలో దొరికే చక్కెర, ఇతర వస్తువులతో కలిపి గుడుంబ రెడీ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో, ఏజెన్సీ ఏరియాలో కిరాణా దుకాణాల్లో బస్తాల కొద్దీ చక్కెర కనిపిస్తోంది. వరంగల్లోని పాత బీట్ బజార్లో బెల్లం హోల్సేల్ మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బెల్లం సరఫరా అవుతుంది. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఇక్కడి నుంచి గుడుంబ తయారీకి బెల్లం వెళ్లకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో అమ్మడానికి వీల్లేదు. ఎవరికైనా వ్యాపారులు బెల్లం అమ్మితే వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వివరాలు రికార్డు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు అదే రోజు అందించాలి. ఆపై బెల్లం కొనుగోలుదారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు తెలిపారు. మా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ను స్ట్రెంథెన్ చేసి రెగ్యులర్గా రైడ్స్, తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా లాంచ్ చేసి రూట్ వాచ్ చేసి దానికి సంబంధించిన రా మెటీరియల్ను ఏదైతే ముఖ్యంగా గుడుంబాకు ఉపయోగించే రా మెటీరియల్ బెల్లము, దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ బీట్ బజార్ పెద్ద మార్కెట్, బెల్లం మార్కెట్. జనరల్గా ఏంటంటే మనకు బెల్లం కంట్రోల్ చేయడానికి గురు యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒకటి ఆ గురు చట్టం ప్రకారము ప్రతిరోజు ఈ జాగరీ సెల్లర్స్, ఈ హోల్సేల్ మార్కెట్లో కానీ మామూలు ఇతర జాగరీ షాపుల వాళ్ళు కానీ వాళ్ళు రోజు ఎవరికి అమ్ముతున్నారు అనేది మనకు రోజు సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది మిస్యూజ్ కాకుండా, అంటే గుడుంబ తయారు చేసే వాళ్ళ చేతుల్లోకి పోకుండా జెన్యూన్ పర్పస్లో బెల్లం వాడే వాళ్ళు మాత్రమే ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 7 నెలల్లో ఎక్సైజ్ పోలీసులు గుడుంబ తయారీపై దాడులు చేశారు. 3747 కేసులు నమోదు చేసి 3813 మందిని అరెస్టు చేశారు. వీటిలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1372 కేసుల్లో 1229 మంది నిందితులుగా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1014 కేసుల్లో 1199 మంది, వరంగల్ జిల్లాలో 1114 కేసుల్లో 1132 మంది పట్టుబడ్డారు. ఇక వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో గుడుంబ దాదాపు తగ్గిపోయింది. వరంగల్ అర్బన్ లో 64 కేసుల్లో 71 మంది, జనగామ జిల్లాలో 153 కేసుల్లో 182 మంది గుడుంబ తయారీదారులను పట్టుకున్నారు. ఈ కేసుల్లో బెల్లంతో తయారు చేయడం కంటే చక్కెరతో గుడుంబ తయారు చేసిన కేసులే అధికంగా ఉన్నాయని చెప్పిన ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. బెల్లం దొరకపోవడం వల్ల చిన్న కొద్ది మొత్తంలో చక్కెరను వాడుతున్నారు. ఆ చక్కెరను ఈస్ట్ అనే దాన్ని కలిపి దాన్ని ఫెర్మెంటేషన్ చేసి చక్కెరను వాడుతున్నారు. త్వరలో ఈ చక్కెర కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అయితే బెల్లంలో ఉన్నంత కమర్షియల్గా ఈ చక్కెరతో తయారు చేసిన గుడుంబ వయబుల్ కాదు. అందువలన దాదాపు చాలా వరకు తగ్గింది. ఈ చక్కెరతోటి ఎవరైనా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ సొంతంగా తయారు చేసుకొని తాగడానికే వాడుతున్నారు తప్ప ఇప్పుడు కమర్షియల్గా సప్లై చేసి పక్కన టౌన్స్ కానీ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ సప్లై చేసే పరిస్థితి లేదు. ఇలా సరికొత్త ఎత్తుగడులు గుడుంబ తయారీదారులు వేస్తుంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గుడుంబాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నిస్తోంది.